కార్మికులను అధైర్యపడే విధంగా రాజకీయ లబ్ధి కొరకు ఈరోజు ఆ చావులు ఉపయోగించుకుంటా ఉన్నారే, ఇది మంచిదా అని అడుగుతాను. నేను దయచేసి సిరిసిల్ల నేతన్నతో పాటుగా ఎక్కడ ఉన్నా నేతన్నలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి, ముఖ్యంగా నేతన్నలకు సంబంధించి సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 1 ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటువంటి బట్టలని వాళ్ళు ఓపెన్ మార్కెట్ అమ్ముకోగా ఆర్వీఎం కావచ్చు లేదా మిత్రరాత్ర ప్రభుత్వ అవసరాలకు ఆర్టీసీ కానీ అన్ని ప్రభుత్వ అవసరాలకు ఎక్కడెక్కడైతే బట్టలు అవసరం పడతాయో స్కూల్ చిల్డ్రన్స్ యూనిఫామ్తో సహా మొత్తంగా మీ దగ్గరనే కొనడానికి నిర్ణయం తీసుకున్నాం జీవో 1 ద్వారా. ఆ జీవో 1 అనేటువంటిది మీకు సంబంధించి భవిష్యత్తులో ఆ ఫలాలు అందుకునేటువంటి స్టేజ్లో దయచేసి ఎవరు కూడా అధైర్యపడకండి. నేను ఆసాములను యాజమాన్లను కోరుతా ఉన్నా, ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే, ఆరోగ్యపరంగా ఇబ్బంది కలిగితే వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోండి. మీకు ప్రభుత్వం అండగా ఉంది. వాళ్ళకు కూడా కోరుతా ఉన్నా, మీకు ఎక్కడైనా నేరుగా అటువంటి తీవ్రమైన కష్టం వస్తే యాజమాన్యం సహకరించకపోతే, ప్రభుత్వ పరంగా అక్కడటువంటి వాళ్ళు సహకరించకపోతే మీ బిడ్డను నేతన్నా గీతన్నా వేరు కాదనేటువంటి వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని తప్పకుండా మీ అందరికీ అండగా ఉంటామనే మాట మనం చేస్తానా. దీని మీద ఇలా కావాల్సుకుని రాజకీయం చేస్తున్న వ్యక్తులు చెప్తానా, మీకు చేతనైతే ఆ వర్గాల నుంచి ఉన్నటువంటి అనేక మంది నాయకులు అక్కడ టీఆర్ఎస్ కు సంబంధించిన ప్రవీణ్ కావచ్చు, చక్రపాణి కావచ్చు, రాము కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అందరూ కూడా శివ రాజకీయాలు మానుకొని వీలైతే మిస్టర్ శ్రీనివాస్ ఎవరైనా సరే వాళ్ళ సహకారం అందించే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం తరఫున మీకు పార్టీలు ఏదైనా రాజకీయం ఏదైనా శివ రాజకీయాలకు సంబంధించిన అవకాశం ఇద్దని కోరుతా ఉన్నా. అదొక వృత్తి. ఇవాళ నేను మొన్న సిరిసిల్లో ఉన్న వాళ్ళందరినీ కోరినా, ఇవాళ ధర్మవరం చీరలకో, గద్వాల్ చీరలకో, పోచంపల్లి చీరలకో, సిద్దిపేట గొల్లబామ చీర అనే పేర్లున్నాయి. అవి నేతన్నలు చేనేతకు సంబంధించి మన దగ్గర కూడా అది టెక్స్టైల్ అయితే కూడా కావచ్చు, పాలిస్టర్ అయితే కావచ్చు, ఇంకోటి కావచ్చు, సిరిసిల్లకు సంబంధించి ఒక ప్రత్యేక బ్రాండ్ ఉండాలి, ఆ గౌరవం ఉండాలి. ఎందుకంటే సిరిసిల్లలో అనేకమైనటువంటి జ్ఞాన సంపత్తి కలిగిన మేధావులు, ఇందులో టెక్నాలజీ దానికి సంబంధించినటువంటి ఉన్నారు. భవిష్యత్తులో ఇదే నిఫ్ట్ ఏదైతే నేషనల్ ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది కదా, లేదా టెక్నాలజీ ఫ్యాషన్ టెక్నాలజీ ఉందో దానికి సంబంధించి అక్కడ కూడా ఒక బ్రాంచ్ పెట్టే విధంగా అక్కడ ఉండబడేటువంటి ఉత్పత్తిని మోడర్నైజేషన్ ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన చేస్తాం. ప్రభుత్వం చేయలే, గత ప్రభుత్వం కేంద్రం నుంచి కొట్టాలి చేయలేకపోయింది. అక్కడ పార్లమెంట్ సభ్యుడు కూడా అచేతనంగా ఇలా దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి వస్త్ర రంగంపై జీఎస్టీ చేసినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇవాళ ఆయన కూడా శివరాజకీయం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిరిసిల్ల కొరకు ఏదైనా ఒక్క పని చేసింది చూపెట్టమని అడుగుతా ఉన్నాం. దేశంలో 4 క్లస్టర్లు ఇస్తే సిరిసిల్లకు సంబంధించిన ఏర్పాటు చేయమని అడిగితే చేయలేకపోయినావు. ఆనాడు ఉన్నటువంటి మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా ఆ క్లస్టర్ తీసుకుపోయి ఎత్తుకొని వరంగల్లో పెట్టేశారు. ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రంలో 40,000 పవర్ లూమ్స్ ఉంటే 30,000 చిల్లర పవర్ లూమ్స్ ఓన్లీ సిరిసిల్లలో ఉంటాయి. అటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి ఇవాళ అన్యాయం చేసింది మీరు కాదా అని అడుగుతాను. ఒక పక్క భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి, ఒక పక్క రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి సిరిసిల్ల వస్త్ర ప్రపంచం ఆ పరిశ్రమ సంక్షోభంలో రావడానికి మీరు కారణమా, అధికారంలో 4 నెలలు అయినటువంటి మేం కారణమా? ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాం. మేము భరోసా ఇస్తా ఉన్నాం. బలైన వర్గాల శాఖ మంత్రిగా నేతన్నలకు దయచేసి ధైర్యంగా ఉండండి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వము, కేబినెట్, శాసనసభ్యులు మీకు అండగా నిలుచుంటుంది. మీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంది. మీరు ఉత్పత్తి చేసడానికి అనేకమైనటువంటి ఆర్డర్లను ఇవ్వమని సంబంధిత శాఖ అధికారులకు ఇప్పటికీ ఆదేశించడం, చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పిన అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. దయచేసి చావు శరణ్యం కాదు, మరణం అంతిమం కాదు. పోరాడదాం. ఒకవేళ మీకు అన్యాయం అనిపిస్తే నేరుగా మా దగ్గర పోరాడదాం. రండి, నా దగ్గరనే పోరాడండి, కొట్లాడండి నాతోటే.
కానీ ఈ శివరాజకీయాలు చేసినటువంటి ఉత్సవ బెడతోని నేను అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తాను. చావులకు సంబంధించినటువంటి అసలు కారణాలను వెతుకొని అటువంటి భవిష్యత్తులో జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చీఫ్ సెక్రటరీ గారిని కోరుతా ఉన్నాం. ఇవాళ ఇటువంటి జరగడానికి వీల్లేదు. మా ప్రభుత్వం వచ్చినాక ఇంకా అసలు జరగడానికి వీలే లేదు. నేను ప్రత్యేకించి మెప్మా అధికారిని కూడా కోరినాం. గతంలో